వాక్యం మనకి జీవాహారం కదా, మనల్ని మనం బ్రతికించుకోవడానికి జీవాహారం. ఆత్మ అంటేనే మనం అంటే వేరుగా లేం. శరీరం అనేది అక్షయమైనది కాదు, క్షయమైనది. ఈ క్షయమైనది, ఈ శరీరము క్షయమైపోతుంది. దీనికి విలువ లేదు అని నేను అనట్లేదు, దీనికి చాలా విలువ ఉంది. ఈ విలువైన శరీరాన్ని ఇచ్చినది కూడా ఆయనే. కనుక ఎప్పుడైనా సరే అక్షయమైన ఈ ఆహారాన్ని భుజిస్తూ ఉన్నప్పుడు దాని రుచి చూడాలి. దాని టేస్ట్ ఏంటి, దాని రుచి ఏంటి, అందులో ఉన్న అనుభవం ఏంటి, జ్ఞానం ఏంటి అని ఆలోచించి మనం నెక్స్ట్ వచనానికి వెళ్ళాలి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఏలయనగా మనం ఇంకను బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమందు భక్తిహీనుల కొరకు చనిపోయాను. కనుక బలహీనత అంటే ఏంటండి? బలహీనత ఏంటి? దేవుడు ఎవరో తెలుసుకోకపోవడం ఒక బలహీనత. దేవునిగా తెలుసుకోకపోవడం ఒక బలహీనత. దేవుని గూర్చిన సాక్ష్యాన్ని దేవుడు నీ కళ్ళ ముందే పెట్టినా, మన కళ్ళ ముందే పెట్టినా, ఆ సాక్ష్యాన్ని మనం చూస్తూ, మనం అనుభవిస్తూ దాని గూర్చి ఆలోచించకపోవడం, దేవుని గూర్చి ఆలోచన చేయకపోవడం ఒక బలహీనత. ఏంటండి ఆ సాక్ష్యం ఏంటి? మన కళ్ళ ముందు దేవుడు పెట్టిన ఆ సాక్ష్యం ఏంటి? సృష్టిలోని క్రమము. చూద్దామా ఒకసారి ఆ సాక్ష్యం ఏంటో? యోబు గ్రంథము 12వ అధ్యాయం 7వ వచనం నుంచి 8-9 వచనాలు మనం చదివినట్లయితే మనకు అర్థమవుతుంది. అయినను మృగములను విచారించుము, అవి నీకు బోధించును. ఆకాశ పక్షులను విచారించుము, అవి నీకు తెలియజేయును. భూమిని గూర్చి ధ్యానించిన ఎడల అది నీకు బోధించును. సముద్రములోని చేపలను నీకు దానిని వివరించును. వీటన్నింటిని బట్టి యోచించుకొనిన ఎడల యెహోవా హస్తము వీటిని కలుగు చేసినని తెలుసుకోలేని వాడెవడు? దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు, ఆకాశంనకు భూమికి సృష్టికర్త అయిన దేవుడు ఎవరో తెలుసుకోలేని వాడెవరు? ఈ సృష్టిలోని క్రమము బోధిస్తుంది, అరుస్తుంది, ఘోషిస్తుంది దేవుని గూర్చిన జ్ఞానాన్ని. కానీ గ్రహించేవారెవరు? గ్రహించే మనుషులెవరు? ఎందుకు ఈ బలహీనత? ఎందుకు ఈ దూరం దేవునికి మనకి మధ్య? దేవుని గూర్చి ఆలోచన చేయకపోవడం ఒక బలహీనత. ఇటువంటి బలహీనత కలిగిన మనుష్యులందరి నిమిత్తము క్రీస్తు ప్రభువారు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు ఆయన చనిపోయెను. యుక్త కాలం అంటే ఏంటండి? రైట్ టైం, సరైన సమయములో, నిర్ణయించబడిన సమయములో, నిర్ణయిత సమయములో. మనం ఎవరమో మనకి తెలియక ముందే, మనము ఈ లోకానికి రాకముందే, మనము పుట్టక ముందే మన కొరకు క్రీస్తు ప్రభువారు యుక్త కాలమందు తన యొక్క రక్తాన్ని విమోచన క్రయధనముగా చిందించెను.